హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో స్టోరీ బ్లాగ్స్ వెబ్సైట్ గురించి అయితే షేర్ చేయబోతున్నానండి. ఫ్యాక్ట్స్ ఛానల్ కోసం ఇది ఎంతోమంది రిక్వెస్ట్ చేస్తున్న వీడియో అండి. చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్గా అసలు నాకు ఏమి తెలియదు దాని గురించి. సో మొత్తం దాని గురించి తెలుసుకుని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇది యాక్చువల్గా ఈ స్టోరీ బ్లాగ్స్ అనే కాదు, ఈ వీటిల్లో ఏంటంటే ఈ ఫ్యాక్ట్స్ ఛానల్ కోసం యూస్ చేసే స్టాక్ ఇమేజెస్ అండ్ వీడియోస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో వీటిల్లోవి మీరు ఏవైనా యూస్ చేసుకోవచ్చు, కానీ వాటికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఏదైనా మీరు యూస్ చేయొచ్చు. ఇప్పుడు మీరు వీటిల్లో ఇది ఫ్రీ కాదండి, పెయిడ్ ఉంటుంది ఇందులో. వాటిల్లో మీకు బిజినెస్ కోసం అయితే ఒక రకము, ఇండివిజువల్గా కావాలంటే ఒక రకం, ఇట్లా పేమెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే మంత్లీ ఇంత, స్టార్టర్ అయితే ఇంత. ఇప్పుడు మనకి మన హాట్స్టార్ వీటిల్లో హెచ్డి ప్యాక్ అని లేదా నార్మల్దని ఇట్లా కొన్ని రకాలు ఉన్నాయి కదా. సో అట్లా హెచ్డి వీడియోస్ కావాలంటే ఒక ప్యాకేజ్ అట్లా మంత్లీ ఇంత అమౌంట్ అనేసి ఉంటుంది అనమాట, ఇయర్లీ అట్లా. సో అవి యూజ్ చేసుకోవచ్చు. అక్కడ మనకి ఒక ఛానల్కి యూజ్ చేయాలనేసి ఉంటుందండి. సో ఒక ఛానల్కి మాత్రమే యూజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పేమెంట్ తీసుకునేటప్పుడు అది అంతా కూడా మేబీ మనం ఛానల్ లింక్ ఇవ్వాల్సి రావచ్చు. ఛానల్ లింకో లేదంటే మన నేమ్ ఇవ్వాల్సి రావచ్చు. అండ్ ఆ నేమ్తో ఆ ఛానల్లో మాత్రమే పెట్టగలం మనం, ఆ ఒక్క ఛానల్లోనే. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ తీసుకుని ఇద్దరు ఛానల్స్లో పెట్టుకోవడానికి అవ్వదు. అండ్ అన్నీ కూడా ఫ్రీ అయితే ఉండవు, కొన్నిటికి క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో క్రెడిట్ ఇవ్వాలంటే క్రెడిట్ ఇవ్వాలి, లేదు అంటే ఫ్రీగా యూస్ చేసేసుకోవచ్చు. స్టాక్ వీడియోస్ అయితే, వీడియోస్ ఇమేజెస్ ఏదైనా. మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి మ్యూజిక్స్కి ఇట్లాంటి వాటిల్లో కూడా క్లెయిమ్స్ వస్తాయండి. వాళ్ళే చెప్తున్నారు, ఆ స్టోరీ బ్లాగ్స్ వాళ్ళే చెప్తున్నారు. మ్యూజిక్స్కి క్లెయిమ్స్ కంపల్సరీ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఆ క్లెయిమ్ ఎవరైతే వేస్తారో వాళ్ళు వేసేది మ్యూజిక్ ఆర్టిస్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు అనమాట. సో మనం యూజ్ చేసిన మ్యూజిక్కి క్లెయిమ్ వస్తుంది మనకి. కానీ మా టీంతో ఇప్పుడు ఆ స్టోరీ ఒకవేళ క్లెయిమ్ వచ్చినా సరే ఆ స్టోరీ బ్లాగ్స్ టీంతో మాట్లాడితే వాళ్ళు తీపిచ్చేస్తాము అన్నట్టు మెన్షన్ చేశారనమాట. కానీ అన్ని పెద్ద సోది ప్రాసెస్లు. అంటే ఎందుకు వస్తాయి క్లెయిమ్స్ అంటే, మనం పేమెంట్ చేసి తీసుకున్నా కానీ లైసెన్స్, అది ఇప్పుడు ఆ మ్యూజిక్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలామందికి ఇస్తారు. ఆ ఒక్క వెబ్సైటే కాదు, చాలా వెబ్సైట్స్లో ఇస్తారు. మీరు దేని నుంచి తీసుకున్నారనేది వాళ్ళకి తెలియదు కదా. సో మనం వీళ్ళకి చెప్తే వీళ్ళు దాన్ని రిజాల్వ్ చేస్తారనమాట, స్టోరీ బ్లాగ్స్ వాళ్ళు. అంత సీన్ చేసే బదులు ఫ్రీ వీడియోస్ యూజ్ చేసుకోవడం, ఫ్రీ మ్యూజిక్ యూజ్ చేసుకోవడం బెటర్ కదా. సో అది వీటిల్లో రూల్స్ ఉంటాయండి. మనం పేమెంట్ కట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. పేమెంట్ కట్టి ఆ ఛానల్లో మాత్రమే పెట్టుకోవాలి. మొత్తం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఓన్లీ మ్యూజిక్తోనే ప్రాబ్లం. ఇమేజెస్ అండ్ వీడియోస్తో అయితే ఏ ప్రాబ్లము ఉండదు. అందులో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీరు తీసుకుని కూడా మీ ఓన్ వేలో మీరు చెప్పచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మానిటైజేషన్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ రీయూజ్డ్ అని వచ్చినా కూడా మనం అపీల్ చేసుకుంటే సక్సెస్ అవుతుంది. ఏంటంటే ఏదైనా సరే మనం కష్టపడి చేయాలండి వీడియో. మనకి ఏది ఊరికే రాదు అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఇట్లాగే ఏదైనా ఈజీగా రావాలనుకుంటారు. ఈజీగా వచ్చింది ఏది నిలబడదు. మనం మన ఛానల్ కోసం ఖర్చు పెట్టాలి, ఏదో ఒకటి. ఖర్చు పెట్టకుండా ఏది అవ్వదు. సో మీరు ఖర్చు పెట్టదలుచుకుని బాగా చేయదలుచుకుంటే, సీరియస్గా తీసుకుని చేయదలుచుకుంటే ఛానల్ని, అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. చక్కగా బాగుంటుందండి. మొత్తం అవన్నీ యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. మ్యూజిక్ మాత్రం మీరు యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ యూజ్ చేసుకోవడం బెటర్ ఒకవేళ కావాలి అంటే. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఒక 1 year వరకు తీసుకున్నారనుకోండి సబ్స్క్రిప్షన్ లైసెన్స్, ఆ 1 year వరకే మీరు అవి యూజ్ చేసుకోవచ్చు, తర్వాత యూజ్ చేసుకోకూడదు. అలా ఉంటుందన్నమాట. మీరు ఎన్నాళ్ళైతే ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో అన్నాళ్ళు మీరు పే చేస్తూనే ఉండాలి. సో మీకు దానికి తగినట్టు రెవెన్యూ కూడా రావాలి యూట్యూబ్లో. సో అలా వస్తేనే ఏదన్నా యూస్ఫుల్. అంతేగాని అన్నీ వచ్చేయలేదు అంటే వేస్ట్ కదా అప్పుడు. సో దాన్ని బట్టి డిసైడ్ చేసుకుని మీరు పేమెంట్ చేసి యూస్ చేసుకోవచ్చు ఆ వీడియోస్ అన్నీ కూడా. ఓన్లీ మ్యూజిక్స్తో మాత్రమే ఇబ్బంది. అది కూడా వాళ్ళు మా టీంతో మాట్లాడితే మేము రిమూవ్ చేస్తాము అనేసి అయితే చెప్తున్నారనమాట, మ్యూజిక్ మాత్రం. సో ఇదండి స్టోరీ బ్లాగ్స్ గురించి. మెయిన్ ఇవి తెలిస్తే చాలు కదా, మిగతా అంతా చెప్పినట్టే మోస్ట్లీ. ఇంకా సో వాటిల్లో మీరు క్రియేట్ చేసుకుని తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు ఛానల్ పోయిందనుకోండి, ఫర్ సపోజ్ ఛానల్ ఏదన్నా ఇబ్బంది అయిపోయిందనుకోండి, ఇప్పుడు ఆ ఛానల్కి ఆల్రెడీ ఒకళ్ళు ఇట్లాగే కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళు ఎంత అమౌంట్ పే చేశారు, ఆ ఛానల్ లింకే పెట్టారు, ఆ ఛానల్లో యూజ్ చేసుకోవడానికి వాళ్ళకి రైట్ ఉంది. ఛానల్ హ్యాక్ అయిందంట. మొత్తం దాంట్లో 24,000 ఎంతో ఉంటుంది అనుకుంటా. అంటే 2,000 ఎంతో చిల్లర ఉన్నట్టుంది పర్ మంత్.
సో పర్ ఇయర్ 24,000 అట్లా. అంతా కట్టారంటే ఛానల్ పోయింది. సో కేర్ఫుల్గా ఉండండి ఆ విషయంలో కూడా. ఈ హ్యాకర్స్ ఎప్పుడు ఎటు నుంచి ఎట్లా వస్తున్నారో కూడా చెప్పలేం కదా. అండ్ మానిటైజేషన్ అవుతుందా అలాంటి వీడియోస్ కంటే? కంపల్సరీ అవుతుందండి. ఒకవేళ అవ్వకపోయినా సరే మనకి ఈ ఫ్యాక్ట్స్ ఛానల్స్కి ఏంటంటే ఓన్లీ వాయిస్ ఓవర్ కనుక ఇస్తున్న ఛానల్స్కి అయితే కనుక ఎప్పుడొకసారి కంపల్సరీ రీయూజ్డ్ అనేసి వస్తుందండి. బట్ అపీల్ చేస్తే మాత్రం సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫ్రీ ఇమేజెస్, ఫ్రీ వీడియోస్ కాబట్టి మనం యూజ్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ చేస్తే ఖచ్చితంగా మనం అపీల్ చేసినా కూడా సక్సెస్ అవుతుందన్నమాట. సో మీరు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, లేదంటే కనిపిస్తూ చేయొచ్చు, మరీ మంచిది. కనిపిస్తూ చేస్తే అయితే అసలు ఇంకా ఏ ప్రాబ్లమ్ కూడా ఉండదు. సో కనిపిస్తూ కూడా మీరు మొత్తం ఫుల్ కనిపించకపోయినా ఈ వీడియోస్ అండ్ ఇమేజెస్ యూస్ చేసుకుని మీరు ఫ్రంట్ లైక్ గ్రీన్ స్క్రీన్ లాగా అనమాట. సో గ్రీన్ స్క్రీన్ లాగా వీడియోస్ రికార్డ్ చేసి అయితే పెట్టుకోవచ్చు. సో అలా చేసినా కూడా మానిటైజేషన్ అవుతుంది. సో అన్నీ కేర్ఫుల్గా ఉండి వీడియోస్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. అందులో ఉన్నాయన్నీ కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ మాత్రం ఆడియో లైబ్రరీ మ్యూజిక్ మాత్రం యూజ్ చేయండి, సరిపోతుంది.